హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో టెట్ మరియు డిఎస్సికి సంబంధించి సైకాలజీలో అభ్యసన అంశాల మీద కొన్ని ప్రాక్టీస్ బిట్స్ని నేర్చుకుందాము. ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఈ వీడియో చివరి వరకు చూడండి. అలాగే ఈ వీడియోకి ఒక చిన్న లైక్ ఇచ్చి నా ఛానల్ని సపోర్ట్ చేయండి. సో ఇంకా లేట్ చేయకుండా నేర్చుకుందాము. ఫస్ట్ క్వశ్చను, అనుభవం ద్వారా శిక్షణ ద్వారా జీవి ప్రవర్తనలో జరిగే పరివర్తననే అభ్యసనం అని నిర్వచించిన వారు. ఆప్షన్ 1 హిల్గార్డ్, ఆప్షన్ 2 గేట్స్, ఆప్షన్ 3 డిసికో క్రాపర్, ఆప్షన్ 4 కింబల్. ఇందులో కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 2 గేట్స్. నెక్స్ట్ క్వశ్చను, ఒక వ్యక్తిని ప్రత్యేకమైన పనిని చేయడానికి పురికొల్పే ప్రక్రియను ఏమంటారు? ఆప్షన్ 1 కాంక్ష స్థాయి, ఆప్షన్ 2 అభ్యసనం, ఆప్షన్ 3 ప్రేరణ, ఆప్షన్ 4 అభిరుచి. ఇందులో కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 3 ప్రేరణ. నెక్స్ట్ క్వశ్చను, సైకిల్ తొక్కడం నేర్చుకున్న పిల్లవాడు మోటార్ సైకిల్ నడపడం నేర్చుకున్నాడు. ఇందులో ఇమిడి ఉన్న అభ్యసన బదలాయింపు. ఆప్షన్ 1 శూన్య బదలాయింపు, ఆప్షన్ 2 ప్రతికూల బదలాయింపు, ఆప్షన్ 3 ద్విపార్శ్వ బదలాయింపు, ఆప్షన్ 4 అనుకూల బదలాయింపు. ఇందులో కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 4 అనుకూల బదలాయింపు. నెక్స్ట్ క్వశ్చను, మానవుడి మనస్సు లక్క ముద్ద లాంటిది అని అన్నవారు. ఆప్షన్ 1 థారండైక్, ఆప్షన్ 2 చార్లెస్ జెడ్, ఆప్షన్ 3 ప్లేటో, ఆప్షన్ 4 వర్దిమర్. ఇందులో కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 3 ప్లేటో. నెక్స్ట్ క్వశ్చను, ఆన్ మెమొరీ గ్రంథ రచయిత. ఆప్షన్ 1 ప్లేటో, ఆప్షన్ 2 రైబర్న్, ఆప్షన్ 3 వుడ్వర్త్, ఆప్షన్ 4 ఎబ్బింగ్ హౌస్. ఇందులో కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 4 ఎబ్బింగ్ హౌస్. నెక్స్ట్ క్వశ్చను, గత అనుభవం ఎలా జరిగిందో అదే క్రమంలో తిరిగి గుర్తుకు తెచ్చుకోవడమే స్మృతి అన్నవారు. ఆప్షన్ 1 స్టౌట్, ఆప్షన్ 2 రైబర్న్, ఆప్షన్ 3 వుడ్వర్త్, ఆప్షన్ 4 ఎబ్బింగ్ హౌస్. ఇందులో కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 1 స్టౌట్. నెక్స్ట్ క్వశ్చను, అభ్యసించిన విషయాలు మన అనుభవాలు స్మృతి పథంలో కొంతకాలం నిల్వ ఉండటం. ఆప్షన్ 1 ఎన్కోడింగ్, ఆప్షన్ 2 ధారణ, ఆప్షన్ 3 జ్ఞప్తికి తెచ్చుకోవడం, ఆప్షన్ 4 గుర్తింపు. సో ఇందులో కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 2 ధారణ. నెక్స్ట్ క్వశ్చను, గత అభ్యసనం ప్రస్తుత అభ్యసన విషయాల పునఃస్మరణకు అవరోధంగా ఉండటం. ఆప్షన్ 1 కన్సాలిడేషన్, ఆప్షన్ 2 అమ్నీషియా, ఆప్షన్ 3 పురోగమన అవరోధం, ఆప్షన్ 4 తిరోగమన అవరోధం. ఇందులో కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 3 పురోగమన అవరోధం. నెక్స్ట్ క్వశ్చను, పూర్తిగా కానీ పాక్షికంగా కానీ స్మృతిని కోల్పోవడాన్ని ఏమంటారు? ఆప్షన్ 1 కన్సాలిడేషన్, ఆప్షన్ 2 ఫ్యూగ్, ఆప్షన్ 3 శబ్ద పరిమాణం, ఆప్షన్ 4 అమ్నీషియా. ఇందులో కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 4 అమ్నీషియా. నెక్స్ట్ క్వశ్చను, ఒక వ్యక్తి గత జీవితం మరచిపోయి కొత్త జీవితాన్ని ప్రారంభించడాన్ని ఏమంటారు? ఆప్షన్ 1 కన్సాలిడేషన్, ఆప్షన్ 2 ఫ్యూగ్, ఆప్షన్ 3 శబ్ద పరిమాణం, ఆప్షన్ 4 అమ్నీషియా. ఇందులో కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 2 ఫ్యూగ్. నెక్స్ట్ క్వశ్చను, సగంలో ఆపిన పనులు పూర్తి నేర్చుకున్న పనుల కంటే బాగా గుర్తుండే ప్రక్రియ. ఆప్షన్ 1 కన్సాలిడేషన్, ఆప్షన్ 2 జైగార్నిక్ ప్రభావం, ఆప్షన్ 3 శబ్ద పరిమాణం, ఆప్షన్ 4 అమ్నీషియా. ఇందులో కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 2 జైగార్నిక్ ప్రభావం. నెక్స్ట్ క్వశ్చను, డెజావు అనే పదం ఏ భాషా పదం? ఆప్షన్ 1 ఫ్రెంచి, ఆప్షన్ 2 రష్యా, ఆప్షన్ 3 జర్మనీ, ఆప్షన్ 4 అమెరికా. ఇందులో కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 1 ఫ్రెంచి. నెక్స్ట్ క్వశ్చను, సాధన ప్రేరణను మాపనం చేసే మూర్తిమత్వ పరీక్ష. ఆప్షన్ 1 రోషాక్ శిరామరకల పరీక్ష, ఆప్షన్ 2 పిల్లల గ్రాహ్యక పరీక్ష, ఆప్షన్ 3 థిమాటిక్ ఎపర్సెప్షన్ పరీక్ష, ఆప్షన్ 4 సహజ సామర్థ్య పరీక్ష. ఇందులో కరెక్ట్ ఆన్సర్
ఆప్షన్ 3 థిమాటిక్ ఎపర్సెప్షన్ పరీక్ష. నెక్స్ట్ క్వశ్చన్, అవసరాల అనుక్రమణిక సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన వారు. ఆప్షన్ 1 ఎలిజబెత్ హర్లాక్, ఆప్షన్ 2 అట్కిన్సన్, ఆప్షన్ 3 జేపీ వాట్సన్, ఆప్షన్ 4 అబ్రహం మాస్లో. ఇందులో కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 4 అబ్రహం మాస్లో. నెక్స్ట్ క్వశ్చన్, 1వ తరగతి విద్యార్థి సంస్కృతంలో శ్లోకాలు వల్లే వేయడం దీనికి ఉదాహరణ. ఆప్షన్ 1 తక్షణ స్మృతి, ఆప్షన్ 2 బట్టి స్మృతి, ఆప్షన్ 3 క్రియాత్మక స్మృతి, ఆప్షన్ 4 స్వల్పకాలిక స్మృతి. ఇందులో కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 2 బట్టి స్మృతి. నెక్స్ట్ క్వశ్చన్, టాచిస్టోస్కోప్ను దీనిని అంచనా వేయడానికి ఉపయోగిస్తారు. ఆప్షన్ 1 గుర్తింపు, ఆప్షన్ 2 వైఖరి, ఆప్షన్ 3 స్మృతి విస్మృతి, ఆప్షన్ 4 శబ్ద పరిమాణం. ఇందులో కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 3 స్మృతి విస్మృతి. నెక్స్ట్ క్వశ్చన్, పరీక్షలలో ఇచ్చే బహుళైచ్ఛిక ప్రశ్నలు ఈ స్మృతి అంశానికి చెందినవి. ఆప్షన్ 1 గుర్తింపు, ఆప్షన్ 2 ధారణ, ఆప్షన్ 3 అవధానం, ఆప్షన్ 4 పునఃస్మరణ. ఇందులో కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 1 గుర్తింపు. నెక్స్ట్ క్వశ్చన్, సాధారణీకరణ సిద్ధాంతాన్ని ప్రతిపాదించింది. ఆప్షన్ 1 డబ్ల్యూసి బాగ్లే, ఆప్షన్ 2 చార్లెస్ జెడ్, ఆప్షన్ 3 థారండైక్, ఆప్షన్ 4 వుడ్వర్త్. ఇందులో కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 2 చార్లెస్ జెడ్. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.